హల్లెలూయా. ఏదైనా వాక్యము యోబ్ దెబిరీం 12వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో 42 నుంచి 44 వరకు మనము ధ్యానిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం ఉంటుంది. 2 సందర్భాల్లో 2 రకాలుగా దేవుడు చేశారు. 3 దినాలు అరణ్యంలో కొండ మీద ప్రసంగించిన తర్వాత జనులను ఆకలితో పంపేట నాకు ఇష్టం లేదు, వారు తినుటకు భోజనం మీరే పెట్టండి అని చెప్పినప్పుడు ఇంతమందికి ఇవి ఎక్కడా సరిపోతాయి ప్రభు అంటే ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయంటే చిన్న కుమారుడు లేచి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు దేవుడు అవి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని పచ్చిక మీద కూర్చుండబెట్టి వారికి భోజనం పెట్టిన సంఘటన ఒకటి ఉంటుంది. మరి ఒక చోట కూడా దేవుడు వారికి ఆహారం పెట్టాడు. అక్కడ కూడా ఒక చిన్న పిల్లవాడి యొద్ద కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నప్పుడు అవి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా అక్కడ కూడా జనులకు ఆహారం పెట్టిన తర్వాత మొదటి సందర్భంలోనే కూడా రొట్టెలు చేప ముక్కలు కూడా మిగిలాయి, 2వ సందర్భంలో కూడా మిగిలాయి. ఒకసారి 12 గంపలు, ఒకసారి 7 గంపల నిండా దేవుడు దానిని మిగుల సమృద్ధి అనుగ్రహించాడు. చాలామంది అనుకుంటారు ఈ యొక్క ఆహారం విషయంలో క్రొత్త నిబంధన గ్రంథంలోని కార్యము జరిగిందని. కాదు, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం చివరికి వస్తే అక్కడ ఎలీషా అనే దైవజనుడు ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందంటే 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకిస్తాడు ఒకరు. అప్పుడు జనులను ఆహారంకు కూర్చుండబెట్టి ఇవి పెట్టేయండి అమ్మా అన్నప్పుడు ఇవి ఎంత అని అడుగుతారు. లేదు, వారు తినగా మిగులుతాయన్న దేవుడు సెలవిచ్చాడు అన్నప్పుడు వారిని కూర్చుండబెట్టి అవి వడ్డించగా వారు తినగా, చూసారండి అక్కడ పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాయట. ఆహారం విషయంలో పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. అందులో ఇది కూడా ఒక అద్భుతమే. ఆహారం విషయంలో దేవుడు అద్భుతములు చేస్తాడు. నీ ఇంటిలో ఉన్న సంపాదన ఎంతైనా అది దేవుడి హస్తాల్లో పెట్టినట్టు ప్రార్థన చేయి, దేవుడు దాన్ని దీవిస్తాడు. నరుల కష్టము వలన ఆశీర్వాదం రాదు, యెహోవా వలన మాత్రమే ఐశ్వర్యం వస్తుంది. దేవుడు దాన్ని దీవించినప్పుడు ఐశ్వర్యవంతులుగా మీరు మారుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.